యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు తన కనికరం చొప్పున మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు సర్వగంతమైన యేసయ్యకే చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన గతి మా సృష్టిగత మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షకుడు నా శ్రీరాని సేపతి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంతమైన యేసయ్యకే చెందును గాక. నేడు మనం మాట్లాడకపోయే అంశం, ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టే క్రమముగా నడుచుకుందాము. క్రైస్తవులైనటువంటి మనందరం కూడా ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టే క్రమముగా నడుచుకుందాము. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీలకు రాస్తూ వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పటి వరకు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటే, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము. అంటే ఇప్పటి వరకు మనకి ఏమైతే లభించిందో దాని ప్రకారం మనం నడుచుకుందాము అంటున్నాడు ఆయన. అంటే చాలామంది పాస్టర్స్ వాక్యాలు చెబుతూ ఉంటారు. అయితే వారు చెబుతున్నటువంటి విషయాలు చూస్తే మనకి కన్ఫ్యూజ్డ్ ఉంటుంది. విశ్వాసులందరికీ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటిది క్లారిటీగా ఎవరు చెప్పరు. కానీ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో వివరంగా చెప్తున్నాడు. ఫిలిప్పీలకి మోసగాళ్ళు ఉన్నారు, నా పేరు చెప్పుకుని వచ్చి మోసం చేసేవాళ్ళు ఉంటారు, నా సువార్త వలన నాకు ఇబ్బంది కలిగించేవారు ఉంటారు, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. కాబట్టి మీకు గుర్తుపట్టడానికి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఇప్పటి వరకు మనకు సంబంధించినటువంటి లభించిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకుందాం. బైబిల్ మన అందరికీ తెలుసు, ఇవ్వబడింది 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కూడా మనకి సరిపోతుంది. మన భక్తి జీవితం స్ట్రాంగ్గా మనం దాన్ని కొనసాగించడానికి సరిపోతుంది. కానీ ఇంకా చాలామందికి ఏంటంటే ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పొచ్చుగా దేవుడు, అది చేయొచ్చుగా, ఇది చేయొచ్చుగా అని అంటూ ఉంటారు. కానీ అంత అవసరం లేదు మనకి. ఫిలిప్పీలకి రాస్తున్నటువంటి పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకుందాం. ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే ఆ ఉద్యోగంలో మొదటగా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫిట్నెస్ సంబంధించినటువంటి, హెల్త్ ఇష్యూస్ సంబంధించినటువంటి ఇవన్నీ చూసిన తర్వాత వారికి ఉద్యోగాన్ని ఇస్తారు. అలాగే క్రైస్తవ జీవితంలో మనకు కూడా ఇవ్వబడుతుంది ఏంటంటే, మన యొక్క ఆత్మీయ విశ్వాసము, మన ఆత్మను రక్షించుకునే వారమైనట్లయితే లోకాన్ని సంపాదించుకున్న వారి లెక్క వేరు. దేవుడు నిమిత్తము దేవుడు ఇస్తానన్నటువంటి నిత్యరాజ్యము, పరలోక రాజ్యం ఇస్తానన్న ఆయనకి, ఆయన మార్గంలో మనం నడవటానికి మనకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, పరీక్షలు ఉంటాయి. తర్వాత ఇది ఒక ఫిట్నెస్, అంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఉండటానికి. అంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకేం కావాలి ఇక్కడ, మొదటిగా ఎగ్జామ్సే కానీ ఫిట్నెస్ సంబంధించిందే కానీ ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ఈ విధమైనటువంటి విషయాల్లో మనం ఉన్నట్లయితే మనం భక్తి జీవితాన్ని కొనసాగించడానికి, అలాగే ఈ లోకంలో చూసినట్టయితే ఉద్యోగరీత్యా ప్రమోట్ అయ్యి, అంటే ఆ ఉద్యోగానికి చేర్చబడి ఉద్యోగానికి వచ్చిన తర్వాత కొనసాగటానికి ఈయన అర్హుడు అని చెప్పి సర్టిఫై చేస్తుంది గవర్నమెంట్. అలాగే మన భక్తి జీవితానికి కూడా సర్టిఫై ఉంటుంది. ఈ సర్టిఫై చేసిన తర్వాత మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా విశ్వాసం ద్వారా నడుచున్న మనకి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనం చేద్దాం, అంతేగాని ఎక్కువ చేయొద్దు. మరీ ఓవర్గా చేయమాకండి. మరీ ఓవర్గా చేయటం అంటే మరీ దారుణమైనటువంటి పరిస్థితులు చేయమాకండి. అసలుకి ఎస్సరు వచ్చే పరిస్థితి ఉంటుంది. అర్థమవుతుంది కదా? అసలుకు ఎసరు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఏదైతే మనకు లభించిందో దాని ప్రకారం మనం వెళదాం. ఒక్కొక్కరు అంటారు, ఇట్లా చేస్తున్నావేంటి, ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా, నువ్వు ఒక్కడివే అరణ్యంలో వదిలేస్తే, నిన్ను ఒక స్త్రీని వదిలేస్తే నువ్వు పవిత్రంగా ఉండగలవా? అలాగే కోట్ల రూపాయలు నీ కళ్ళ ముందు కనబడుతుంటే తీసుకోకుండా ఉండగలవా? ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు. ఆ రేంజ్లోకి మీరు వెళ్ళమాకండి. ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరించామో, క్రీస్తు వారు అప్పగించినటువంటి పనిలోకి వచ్చామో, రావడంతో మనము మరుగై ఉండాలి. నిజంగానే నేను అట్లా అడవిలో ఉంటే పరిస్థితి ఏంటి, డబ్బు దగ్గర ఉంటే పరిస్థితి ఏంటి, ఫలానా చోటు ఉంటే పరిస్థితి ఏంటి, ఇట్లాంటి ఆలోచన చేయమాకండి. ఎందుకంటే భక్తి జీవితం మనకి ఏమి నేర్పుతుందంటే, లోకానికి సపరేట్ అయిపోండి. మీకు అటువంటి పరిస్థితులు రాకముందే మీరు సపరేట్ అయిపోండి. సపరేట్ అయిపోయినప్పుడు మీరు ఆల్రెడీ అడవిలో ఉన్న
ధనం ముందున్నా ఎక్కడున్నా కూడా చెల్లించే స్థితి మనకి ఉండదు. కాబట్టి లోకస్తులు వేస్తున్నటువంటి ప్రశ్నలకు మనం సమాధానం చెప్పనవసరం లేదు. అది మూర్ఖతతోటి మూర్ఖులై చేస్తున్నటువంటి పనులు. అంటే తమ ప్రాణానికి ఆత్మకు రక్షణ ఉన్నది అన్న సంగతి ఎరగనటువంటి వారు అనేక ప్రశ్నలు వేస్తుంటారు. వారిలో ఉండేది దుష్టుడు ఉంటాడు. దుష్టుడు ఈ లోకాన్ని ప్రేమించే దుష్టుడు ఉంటాడు. వాడు వీళ్ళని ప్రేరేపిస్తుంటాడు. కాబట్టి అటువంటి వారి నుంచి మనందరం కూడా దూరంగా ఉండాలని ఇక్కడ ఫిలిప్పీలు రాస్తున్నటువంటి పత్రిక మనకు తెలియపరుస్తుంది. ఫిలిప్పీ సంఘానికి, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు. ఇప్పటి వరకు మనకి ఏదైతే లభించిందో దాని ప్రకారం దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. ఎక్కువ చేయొద్దు అంటే ఆయన చేయమంది 100%, 200 చేస్తా, 400 చేస్తా, ఇట్లాగా వెళ్ళమాకండి. అదే సంపూర్ణం. 100 సంపూర్ణం. ఇంకా ఉంది కదా అంటే అది ఓవర్ అవుతుంది, అంటే ఎక్కువ చేసినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాబ్లెట్లు వేసుకోవద్దని చెప్పాడు. ఈ లోకంలో చూస్తే చాలామంది ట్యాబ్లెట్లు వేసుకోకుండా విశ్వాస జీవితాన్ని చేస్తారు. ఇక్కడెక్కడ బైబిల్లో కూడా అది విశ్వాసం అని చెప్పరా. నేను చదివిన దాని ప్రకారం, నాకు లభించిన దాని ప్రకారం. ఎందుకంటే తిమోతికి రాస్తూ అంటాడు, నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకొనమంటాడు. కడుపు జబ్బు కోసం, అనారోగ్య సమస్య కోసం దానికి వీరుడిగా ఉన్నటువంటిది ఒక పదార్థాన్ని తీసుకోమంటున్నాడు. అది ద్రాక్షారసం అంటే ఆల్కహాల్ అని అనుకోమాకండి. దానికి సంబంధించినటువంటిది ఆ అనారోగ్య సమస్యకి. అలాగే కొన్ని విషయాలు ఉంటాయి. వివాహం చేసుకోవద్దని చెప్తారు. వివాహం చేసుకోండి అని పౌలు గారే రాస్తాడు కొరింథీయులకు రాస్తూ. 7వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి పత్రిక. వివాహం చేసుకోండి, వివాహం చేసుకోకుండా ఉండొద్దు. అలాగే విధవరాలైనటువంటి స్త్రీలు, ఎవరి స్త్రీలు మరలా క్రీస్తునందు ఉన్నటువంటి, అంటే దేవుని నమ్ముకున్నటువంటి వారిని మరలా వివాహం చేసుకోండి. కొన్ని గత్తిల్లాగా ఉండమాకండి. ఇవన్నీ వివాహం చేసుకోవద్దని కానీ, తర్వాత ట్యాబ్లెట్స్ వాడొద్దని కానీ, ఇవన్నీ కూడా బైబిల్లో అంటే సూపర్ లెవెల్స్, అంటే ఇంకెక్కువ లెవెల్స్లోకి వెళ్ళిపోయే స్థితి అనమాట. కానీ మనకి ఇక్కడ ఏం లభించిందో దాని ప్రకారం మనం క్రమంగా నడుచుకుందాం. అతిక్రమించద్దు. అంటే చివరి వరకు మనం కొనసాగాలంటే, చాలా సిన్సియర్గా మనం ఉండాలంటే, మొదటిగా మనం ఏం చేయాలో పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి ఈ మాటలు ఈరోజు మనం వినబోతున్నాం. దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడను గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము నుంచి మనం చూసినట్లయితే, 3వ అధ్యాయం మొత్తం మనం ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున మాట్లాడబోతున్నాడు. ఆ మాటలు మనం విందాం. మెట్టకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మెట్టకు సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మొదటిగా ఆయన చెప్తున్నాడు ఈ మొదటి వచనంలో, ప్రభునందు ఆనందించుడి. ఈ సంగతులు ఆయన జైల్లో ఉండగా రాస్తున్నటువంటి మాటలు. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, అది క్షేమకరమైనది. ప్రభునందు ఆనందించటం అన్నది అది క్షేమకరమైనది. కాబట్టి మొదటిగా మనకేం తెలియజేస్తున్నాడంటే, శ్రమల్లో ఉన్నటువంటి పౌలు గారు, ఆయన భక్తి జీవితానికే ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పౌలు చూసారా, దేవుడు నమ్ముకున్నట్లయితే, దేవుడిని వెంబడించిన వాడైతే చెరసాలలో ఎందుకు ఉంటాడు? ఈ లోకంలో ఇదే ప్రశ్న వేస్తుంది కదా లోకం. ఆశీర్వాదాలతోటి, ఇళ్లతోటి, పొలాలతోటి, పెద్ద పెద్ద చర్చిలతోటి, జనాలతోటి, ఇన్ఫ్లుయెన్స్ తోటి, ఉద్యోగాలతోటి, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారందరూ వేసే ప్రశ్నే ఇక్కడ పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఎదురయ్యింది. అట్లాంటి పరిస్థితిలో కొంతమంది పరీక్షించడానికి కూడా పౌలు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అయితే కొంతమంది ఆ శ్రమలు చూసి ధైర్యం తెచ్చుకున్నారు. కొంతమంది అయితే ఆ శ్రమలను చూపిస్తూ దేవుడు ఆయన పక్షాన లేదు అన్న పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకనే మెట్టకు సహోదరులారా, ప్రభునందు ఆనందించడం అన్నాడు. లోకమునందు ఆనందించమని చెప్పట్లేదు, ప్రభునందు ఆనందించండి. అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరము.
ఇది కష్టాల్లో ఉన్నప్పటికీ, నేను రాస్తున్నప్పటికీ ఇది క్షేమకరము. ప్రభువునందు ఆనందించడం అన్నది క్షేమకరము. లోకమందు ఎవడైనా ఆనందిస్తాడు, ఎందుకంటే వాడికి వెంటనే ఇన్స్టెంట్గా అన్ని కనబడుతుంటాయి. ₹1,00,00,000 ఇచ్చారు, ఏమీ లేని వాడికి. 10 లక్షలు అప్పు ఉన్నవాడికి ₹1,00,00,000 ఇచ్చారు, వాడికి వెంటనే ఆనందం కలుగుతుంది. లోకం ఇచ్చే ఆనందం లోకానందం. అది శ్రమలో ఉన్నటువంటి ఈ పౌలు గారు మొదటిగా మనకు తెలియపరుస్తుంది. ఇప్పటి వరకు మనకు అందబడినటువంటి సమాచారమును బట్టి మనం క్రమంగా నడుచుకుందాం. ఎవరి మాటలు మీరు వినమాకండి. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు. రకరకాల పాస్టర్లు రకరకాల విషయాలు చెప్తా ఉంటారు, కానీ ఫైనల్గా ఏం చేయాలో ఇక్కడ ఒక మాటలు మనకు రాస్తున్నటువంటి చూస్తున్నాం కదా. అలాగే ఈ విషయాలు అది క్షేమకరమైనవి. అదే ఆయన మొదటిగా చెప్తున్నాడు, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. శరీరానుసారుల విషయమై ఆయన ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మొదటిగా మనకి క్షేమకరమైనది ఏంటంటే కుక్క లోకాన్ని తిని వాంతుని తిని మరలా కక్కిందని తినేది కుక్క. కాబట్టి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. చూసారా అంటే ఎంత పదుష పదజాలమో ఇది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. కుక్కలతో పోల్చాడు. అంటే క్రీస్తుని అంగీకరించి లోకాన్ని సంపాదించిన వారి గురించి. అంటే ఇక్కడ ముందుకు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఈ సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. మొదటగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై. దుష్టులు, దృష్టి లోపం ఉన్నవారు, దూరదృష్టి లేనివారు, పరలోక దృష్టి లేనివారు, వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి వారి విషయమై. ఈ ఛేదను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. శరీరం అంటే ఈ సున్నతిని ఆచరించేవారు శరీరం అనుసారంగా, అంటే ఈ లోకములో డబ్బు లేకపోతే బ్రతకలేము, దేవుడున్నాడు కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కాదు అని చెబుతూ ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుడి నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్లనే మనం బ్రతికి ఉన్నాము. మన జ్ఞానంతో సంపాదించుకున్నట చేత కాదు. ఎడారిలో ఉన్న వారికి ఏ ఆహారము దొరకదు, ఎడారిలో ఉన్న వారికి కూడా ఆహారాన్ని ఇవ్వగలడు. అలాగే ఏలియాకి ఆహారాన్ని కాకుల చేత పంపించిన వాడు. ఇలా రకరకాలుగా మనం చూడొచ్చు. అయితే శరీరాన్ని అనుసరించే వారిని వారి విషయం జాగ్రత్తగా ఉండండి. ఈ చేతను ఆచరించే వారి విషయమై దుష్టులైనటువంటి పనివారు, సేవకులు, దుష్టులు, లోకమే ఇంపార్టెంటు, వాక్యం మన పరలోకానికి నడిపేదే కానీ అని చెప్పరు, పరలోకానికి నడిపే వాక్యం అని చెప్పరు. ఇది భూలోకానికి నడుపుతున్నట్టుగా మాట్లాడతారు. భూలోకంలో నిన్ను గ్రాండ్గా బతికించడం కోసమే ఆయన సముద్రం పాయలు చేశాడని చెప్పి చూపిస్తూ ఉంటారు. సముద్రం పాయలు చేసి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. అటువంటి గొప్ప దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూస్తేనే బ్రతకలేము, అటువంటి ఆయన మన మధ్యలో నివసించాడు. కృప ద్వారా మనకు ప్రత్యక్షమయ్యాడు. అది అనుగ్రహించబడినటువంటి కృప. ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడు అయ్యాడు, అది కృప. అటువంటి దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. అటువంటి దేవుని గొప్పతనాన్ని చూసి ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం వినాలి. ఆయన లోకాన్ని సంపాదించొద్దు. దుష్టులైనటువంటి పనివారు ఏం చేస్తారంటే లోకాన్ని విస్తారంగా సంపాదించుకుంటారు. వారు ఎటువంటి వారంటే కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి. అంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు నాకు యేసే కావాలంటారు, తర్వాత యేసుతో పాటు నాకు అన్నీ కావాలంటారు. అందుకనే ఆ కుక్క ఏదైతే తిని తన వాంతిని మరలా కక్కి ఏదైతే అదే కక్కింది మరలా తింటుందో అదే విధంగా లోకాన్ని యేసుతో కావాలని కోరుకుంటారు. వారిని కుక్కలు అంటున్నాడు. అలాగే దుష్టులైనటువంటి పనివారు, దుష్టులు పనిలో చేరారే కానీ లంచాలు తీసుకుంటారు, డబ్బులు పెంచుకుంటారు. ఇవ్వబడిన ధనాన్ని వారి కొరకు, వారి కుటుంబం కొరకు గ్రాండ్గా బ్రతకడం కోసం, లోకంలో అతిశయించడం కోసం దాచుకునేవాళ్ళు. వాళ్ళ గురించి మొదటగా చెప్తున్నాడు. మనకు క్షేమకరమైన విషయాల్లో మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దుష్టులైనటువంటి పని వారిని జాగ్రత్తగా చూడండి. ఈ ఛేదన శరీరంలో ఉన్నాం కాబట్టి, భూలోకంలో ఉన్నాం కాబట్టి, మనమేం పరలోకంలో లేము అని చెప్పే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకనగా
శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించే వారము. ఎందుకు చెబుతున్నానంటే, మనం శరీరాన్ని బట్టి అనుసరించే వారం కాదు, ఆత్మను అనుసరించి దేవుడి యొక్క ఆత్మ వలన ఆరాధించుచున్నాము. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, శరీరాన్ని ఆధారం చేసుకోవట్లేదు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్నాము. ఆత్మీయులు మనము. శరీరానికి పోషించడానికి యేసుక్రీస్తు నమ్ముకోలేదు మనము. ఆత్మతో, ఆయన ఆత్మతో, దేవుని యొక్క ఆత్మతో ఐక్యంగా కలిసి ఆరాధించుటకు వచ్చిన వారము. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించే వారము. ఛేదన సున్నతిని శరీరానుసారంగా సున్నతి పొందుకోవటమే ఆ రోజుల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథం వారికి ఉన్నది. కానీ అంతకు మించినటువంటిది ఇది. ఈ సున్నతి ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రకారం చూస్తే ఆత్మానుసారంగా జీవించటమే ఈ సున్నతి ఆచరించే వారము, నిజమైనటువంటి వారము. ఈ విషయంలో మనం అనుసరించాలి, అతిశయించాలి అని చెప్తున్నాడు. అలాగే ఒకటి, దుష్టులైన పనివారి గురించి జాగ్రత్తగా ఉండండి. అలాగే మనం ఎవరో చెప్తున్నాడు, ఆత్మ వలన ఆరాధించుచు, ఆ ఆత్మానుసారంగా ఆచరించే, ఆత్మను అనుసరించేవారము, దేవుని ఆత్మను అనుసరించేవారము, ఆత్మానుసారంగా నడుచుకునేవారు. అలాగే 4వ వచనం, కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకునవచ్చును. ఏదన్నా చూసినట్టయితే పౌలు గారికి అన్ని డిగ్రీస్ ఉన్నాయి. ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. నేను ఒకవేళ శరీరరీత్యా గనక ఆస్పదం చేసుకుంటే వీళ్ళందరికన్నా నేను గొప్పవాడిని. నాకు ఆయనకి చూపిస్తున్నాడు ఆయన యొక్క గొప్పతనం ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. 4వ వచనము, 5వ వచనం, 6వ వచనంలో పౌలు గారికి ఉన్నటువంటి శరీర రీత్యా గొప్పతనాన్ని బట్టి, ఒకవేళ దేవుడు గనక ఆయన్ని గనక పరలోకానికి తీసుకెళ్లే లెక్క అయితే మొదటగా నన్నే తీసుకెళ్ళాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నా గొప్పతనం చూశారంటే మీరు ఆశ్చర్యపోతారు. మన ఎవ్వరికి కూడా ఈ డిగ్రీస్ ఉండవు. మన ఎవరం కూడా భారతదేశంలో అంబానీ అంత రేంజ్లో ఉన్నవాళ్ళం కాదు. ఒక్క అంబానీ ఉన్నాడు, అలాగే ఒక్క పౌలు గారే ఉన్నాడు ఆ ప్రాంతంలో. అంత కోటీశ్వరుడుగా, అంత జ్ఞానవంతుడుగా, అన్ని విధాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడిగా ఆయన గురించి రాస్తున్నాడు. ఆయనకు ఉన్నటువంటి అధికారం చూసినట్లయితే సున్నతి సంబంధించిన వాడిగా చూసుకున్నా కూడా, ఇటు దేవుళ్ళలో చూసుకున్నా, లోకంలో చూసుకున్నా, ఆయనకు ఉన్నటువంటి డిగ్రీస్ ఇక్కడ రాస్తున్నాడు. మొదటిగా ఏం చెప్తున్నాడు, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండడి. అలాగే మనం ఆత్మీయులు అని చెప్తున్నాడు. ఒకవేళ నేను శరీరానుసారంగా వెళ్ళవలసి వస్తే ఇన్ని డిగ్రీస్ నాకు ఉన్నాయి, కాబట్టి అంటే ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం అన్న విషయాన్ని ఈరోజు మనకి ధ్యానిస్తున్నాము. ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే ఇక్కడ పౌలు గారి విషయం మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ పౌలు గారు ఏదైతే తనకు కలిగి ఉన్న వాటిని డిగ్రీస్ని చెప్తున్నాడు. కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనానో శరీరం ఆస్పదం చేసుకున్న దలిచిన ఎడలా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎవరైనా సరే ఆస్పదం చేసుకుంటే వాళ్ళకందరికన్నా నేనే మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. ఏంటంటే 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేల్ ఆచార ప్రకారం 8వ దినాన సున్నతి పొందాడు. ఇశ్రాయేల్ వంశపు వాడైన బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయమందు పరిసయుడినై. పాత నిబంధన సంబంధించినటువంటి విషయాల్లో బెన్యామీను గోత్రం, యూదా గోత్రము, ఈ 2 గోత్రాలు కలిపి 2 గోత్రాలుగా ఉన్నాయి. ఈ యూదా గోత్రం నుంచే యేసుక్రీస్తు రావటం జరిగింది. అలాగే బెన్యామీన్ గోత్రం కూడా ఆ సపోర్టుగా ఉన్నటువంటి గోత్రం అది. అంత గొప్పవాడు. అలాగే పుట్టాను, హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్రం విషయమై పరిసయుడినై ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడిగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రం విషయంలో అన్ని విధాలుగా పునరుద్ధాన్ని నమ్మేవాడిగా ఉన్నాడు. ఆసక్తి విషయంలో సంఘములను హింసించేవాడునై ఉన్నాను. ఆసక్తి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా యేసుక్రీస్తు వారిని అనుసరించే వారిని హింసించడానికి కూడా మొదటున్నాడు. ఈయన అందరికన్నా మొదటున్నాడు, అందరికన్నా ఎక్కువ మందిని చంపాడు, అందరికన్నా గొప్పవాడిగా ఉన్నాడు. అంటే శరీర రీత్యా ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. ఈయన తప్ప ఇంకెవ్వరు లేరనమాట.
అటు ధర్మశాస్త్రం విషయంలో అనుసరించే విషయంలో 8వ దినమున సున్నతి చేయబట్టమే కానీ, అలాగే బెన్యామీను వంశంలో చెందినవాడుగా కానీ, ఈ విధంగా ఉన్నటువంటి ఆయన ధర్మశాస్త్రానికి పరిచయుడై ఉన్నప్పుడు, అలాగే ఇంకో డిగ్రీ కూడా ఉంది. యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి వారందరినీ విశ్వసించినటువంటి సంఘాన్ని హింసించువాడునై, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనింద్యుడనై యుంటిని. ధర్మశాస్త్రము నీతి విషయమై అంటే విషయంలో నిందకు చోటు ఇయ్యలేదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే అంటే ఇంకొకరు ఎవరన్నా దేవుడు అన్నాడంటే కనుక వాళ్ళని భూస్థాపితం చేసేస్తాడు. అలాంటి వారి విషయాల్లో ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళందరికన్నా కూడా ఎక్కువగా ధర్మశాస్త్రానికి ఏ విధముగా చూసినా కూడా ముందుంటాడు. అనింద్యుడును అంటే ధర్మశాస్త్రం చెప్తున్న దేవుడు ఒక్కడే అన్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఇక్కడ ఒక్కడనే నేనే యేసుక్రీస్తు అందరికి ప్రభు అని అంటే ఈయన ఒప్పుకోవట్లా. అంటే నిందకు చోటు ఇవ్వట్లేదు. ధర్మశాస్త్రానికి నింద పడుతుంది, దానికి చోటు ఇవ్వకుండా ఉండటం కోసమే సంఘాన్ని హింసించాడు. అనేకులను క్రీస్తును నమ్మిన వారిని చంపడం మొదలుపెట్టాడు. దమస్కు మార్గం వెళ్తుంటే రక్షింపబడినటువంటి వాడి ఈ పౌలు గారు మనకు తెలుసు. అంత ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నవాడు శరీరరీత్యా. అంటే ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే దేవుడు ఒక్కడే, ఆ దేవుడికి నేను సర్వెంట్ని. అయితే ఆ దేవుని గురించినటువంటి ధర్మశాస్త్ర విధులను ఆచరిస్తున్నాడే కానీ ఆయనను రాకడను గురించి కానీ ఈ విషయాల్లో ఈయనకి ఏమీ తెలియదు. అయితే ధర్మశాస్త్రానికి ఏ విషయంలో చూసినా శరీరరీత్యగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి విషయం అది. ఆత్మీయ స్థితిలోకి వెళ్ళలేదు ఆయన. దేవుడు దర్శించిన తర్వాత ఆత్మీయ స్థితిలోకి వచ్చినటువంటి ఆయన. ఇప్పుడు అందుకనే రాస్తున్నాడు, మనం ఎవరంటున్నాడు ఆయన? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయించుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట. ఈయన శరీరానుసారంగా వెళ్ళినట్లయితే ఎంత గొప్పవాడునో, నేను నాకున్నటువంటి స్ట్రాటజీస్ ఏంటో, గొప్పతనం ఏంటో రాస్తున్నాడు ఆయన. అలాగే 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టే క్రమంగా నడుచుకుందాం, మనకి ఏదైతే లభించిందో దాని ప్రకారం నడుచుకుందాం అనే అంశం చూస్తున్నాము. దాంట్లో ఏం చెప్తున్నాడంటే, దుష్టులైనటువంటి పనివారు, సేవకులు, బోర్డులు పెట్టుకున్నవారు ఎవరైతే పిలువబడుతున్నారో, ప్రవక్తలను లేకపోతే రకరకాలుగా పాస్టర్స్ అను ఈ విధంగా పిలువబడుతున్నటువంటి వారు అందరూ కూడా అపోస్తులనే కానీ ఇలాగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ఛేదనను అంటే శరీరానుసారంగా వెళ్ళే వారి విషయమై, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుష్టులైనటువంటి పనివారి విషయమై జాగ్రత్తగా ఉండి, లోకానుసారంగా లోకాన్ని సంపాదించుకోవాలన్న విధంగా ఉన్నటువంటి వారి బోధల విషయమై జాగ్రత్తగా ఉండి, మనం ఆత్మానుసారులమని 3వ వచనంలో చెప్తున్నాడు. అలాగే 4, 5, 6 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, నేను శరీరానుసారంగా ఒకవేళ గొప్పగా ఎంచుకున్నట్లయితే నాతో గొప్పవాడు ఎవడు లేడు. అట్లాంటి నేను అయినను 7వ వచనం వచ్చేసరికి చెప్తున్నాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నాకు ఏవైతే లాభకరంగా ఉన్నాయో శరీర విషయంలో చూసినట్లయితే, ఈ లోక విషయంలో చూసినట్లయితే, నాలో ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని చూసినట్లయితే అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారి గురించి నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఏది లేకుండా జ్ఞానాన్ని చూపించాడు. ఆ జ్ఞానాన్ని ఈయనకి కావాలి. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం ఆయనకి కావాలి. యేసుక్రీస్తు వారే సత్యము. ఆయన నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నాడు. సత్యం ఏం చెప్తుంది? లోకాన్ని సంపాదించుకోవద్దు, మీకు తగినంత వరకు ఆహారాన్ని ఏ రోజు మన్నా ఆ రోజు నేను ఇచ్చి పోషిస్తా. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను పోషించా, ఈరోజు మిమ్ములను పోషిస్తా. మీకు అది ఒక మాదిరిగా నీడగా కనబడుతుంది, వారికి చేశాను, మీకు చేస్తాను అన్న
ఆత్మీయులకు తెలియపరిచిన మాటని క్రీస్తు నిమిత్తం ఈయన ఏం చేశాడంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఆ నిశ్చయంగా మా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కావాలని దేనికి నష్టపరుచుకున్నాడు? యేసుక్రీస్తు సత్యం ఏం చెప్తుంది? నీకు నేను కావాలంటే లోకాన్ని విడిచిపెడితేనే అర్థమవుతాను. మొదటగా మనం ఏదన్నా చేయగలము. కోటేశ్వరుడు ఉన్నారు, ఒక 10 కోట్లు ఆస్తుంది, ₹1,00,00,000 ఉంచుకొని 9 కోట్లు ఇచ్చేసాడు అనుకో, మనకి కనబడుతుంది అది పాపము కాదు. ఆ ₹1,00,00,000 కూడా ఇచ్చేయగలిగాడు అనుకో, అతి సూపర్లేటివ్లోకి వెళ్తున్నాడు. కానీ మనకు లభించిన దాని ప్రకారం 9 కోట్లు ఇస్తే చాలు. ₹1,00,00,000 నీ దగ్గర ఉన్నంత మాత్రాన కాదు. అది కూడా నీకు బయలుపరిస్తే దాన్ని చేయొచ్చు. కానీ నీకు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కావాలంటే సమస్తమును విడిచిపెట్టి నీ చేతులతో కష్టపడమని పౌలు గారి యొక్క జీవితం మనకు తెలియజేస్తుంది. శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమును సమస్తముగా నష్టముగా ఎంచుకున్నాను. సమస్తము నష్టంగా ఎంచుకున్నాను. ఇది మనం చేయగలమా? చేయగలము. ఎప్పుడు? క్రీస్తు నిమిత్తము. క్రీస్తు మనకు అర్థమైతే, మొదటిగా మనం ఆత్మీయులు మన అర్థమైనట్లయితే ఇది మనం చేయగలము. మన చేతిలోనే ఉంది, ఇది ఇవ్వగలము. పొట్టి చెక్కయ్య గారు ఉన్నాడు కదా, ఆయన చేతిలో ఉన్నది చేయగలిగాడు. ఇప్పటి వరకు మనకు లభించిన విషయాల్లో మనం ఏం చేయాలో ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పటి వరకు మీకు ఏం తెలియపరచబడిందో అది మీరు చెయ్యండి. మిగతాది ఆయన లోతుల్లోకి ఆయన తీసుకువెళ్తాడు. మొదటిగా ఇవి చేయకుండా మనము ఉద్యోగంలోనికి ప్రవేశించలేము. దుష్టులైనటువంటి పనివారు ఉన్నారు, వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. వారి విషయం మీరు ఎట్టి పరిస్థితుల్లో, ఆ దుష్టులైనటువంటి పరివారి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే వారి గురించి చెప్తున్నాడు. అలాగే అని ఏమంటున్నాడంటే, శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తును సంపాదించుకొని 9వ వచనం, 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తము అంటే యేసుక్రీస్తు వారి యందు అగుపడాలంటే ఏం చేయాలి? క్రీస్తును సంపాదించుకున్నట్లయితే ఏమవుతుంది? సమస్తమును కూడా ఆయన ఏం చేస్తున్నాడు? నష్టముగా ఎంచుకొనుచున్నాడు. అప్పుడు ఏమవుతుంది? క్రీస్తుతో పాటు అగపడు నిమిత్తము, కనబడు నిమిత్తము. ఆయనతో పాటు కనబడాలంటే ఏం చేయాలి? సమస్తమును నష్టంగా ఎంచుకోవాలి. అందుకనే ఏ విధము చేతనైనను 10వ వచనం 11వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ఇది ఇప్పటి వరకు మనకు లభించినటువంటి విషయాలు. ఇక్కడెక్కడా కూడా పెళ్లి విషయం కానీ, తర్వాత ఆరోగ్య విషయాల్లో కానీ, ఆ శరీర జబ్బుల విషయం కానీ కనపడదు. కానీ ఈ పౌలు గారే ఇప్పటి వరకు మనకు తెలియపరిచిన విషయాల్లో కొరింథీయులు రాస్తూ వివాహ విషయంలో పెళ్లి చేసుకోకుండా కామాప్తులై ఉండేట కంటే వివాహం చేసుకున్నట్ట మేలే అన్నాడు. అంటే అలా ఉంటున్నారు కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండటం కోసం చేసుకోండి, తప్పులేదు. అలాగే తిమోతికి కూడా నీకు కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసం పుచ్చుకొనమన్నాడు. దాని విషయం కూడా ఏమీ తప్పు లేదు. కాబట్టి నీకు వేరే ఏమన్నా దేవుడు బయలుపరిస్తే తరా చేద్దా, కానీ ఇప్పటికి మాత్రం మనకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. ఈ క్రమంగా నడుచుకున్నట చేత మనం ఏం చేస్తున్నాం అంటే దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తున్నాం. సమస్తము లోకాన్ని పెంటతో సమానంగా ఎంచడం చేత, వదిలేయటం చేత, లోకాన్ని క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకుంట చేత ఆయనకు అవకాశం ఇస్తున్నాము. అయ్యా, నా చేతిలో ఏమీ లేదు, ఇప్పుడు నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ సహాయం నాకు కావాలి అని మొదటిగా మనం చేయగలిగింది అది. ఈరోజు మనకు చూసినట్లయితే తింటాక ఆహారం ఉంది, రేపు ఎల్లుండు తర్వాత ఫ్యూచర్లో మనకు ఎన్నో నీడ్స్ ఉంటాయి. మన బ్రతుకుంటే ఆ నీడ్స్ అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. రేపు దినం చూసుకుంటుంది అని మత్తయి సువార్త 6:34 చెప్తాడు. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి క్రియల గురించి అది చింతిస్తుంది.
ఇవన్నీ కూడా మనకి చెప్పబడ్డ గల కారణం ఏంటంటే క్రీస్తు జ్ఞానం మనకి ఉండటానికి, అలాగే క్రీస్తులో అగపడటానికి, క్రీస్తు ద్వారా అగపడు నిమిత్తం. ఇవన్నీ కూడా నష్టపరచుకుంటుంది దేనికి? పనిచేయమంటుంది దేనికి? మనము క్రీస్తుతో అగపడాలి, క్రీస్తుతో కూడా కనబడాలి. ఇప్పుడు పనిచేసిన గ్రూప్ ఒకటి, దాచుకున్న గ్రూప్ ఒకటి. పనిచేసిన గ్రూపులో ఉండేది యేసుక్రీస్తు వారు దాని హెడ్. దాచుకున్న గ్రూపు అపవాది. ఇక మీరు దాచుకుంటే ఏమవుతుంది? అపవాదితో ఉన్నట్టు. పనిచేస్తున్నారంటే ఎక్కడున్నట్టు? క్రీస్తులో ఉన్నట్టు, క్రీస్తుతో అగపడుతున్నట్టు, క్రీస్తుతో కనపడుతున్నట్టు. గమనించారా? ఇక్కడ చెప్పబడుతున్న మాటలదే. మనం క్రీస్తుతో కూడా అగపడాలంటే లోకాన్ని నష్టంగా ఎంచుకోవాలి, పెంటగా ఎంచుకోవాలి, దాన్ని విసర్జించాలి. అందుకనే ఆయన ఏమంటాడంటే పునరుద్ధానం యొక్క శక్తి నేను ఎరగాలి, పునరుద్ధానము బలమును ఎరుగు నిమిత్తం. పునరుద్ధానం యొక్క బలం, తిరిగి లేగటం కొన్నటువంటి బలాన్ని ఎరుగు నిమిత్తం లోకాన్ని నష్టంగా చేసుకోవాలి. క్రీస్తు జ్ఞానము, ఏ జ్ఞానం అది? శ్రేష్టమైనటువంటి జ్ఞాన నిమిత్తం నష్టంగా ఎంచుకోవాలి, జ్ఞాన నిమిత్తం నష్టంగా ఎంచుకోవాలి. అలాగే ఆయనతో అగపట్టం కొరకు నష్టంగా ఎంచుకోవాలి, పెంటతో సమానంగా చూడాలి. అలాగే పునరుద్ధాన బలాన్ని ఎరుగుటానికి కూడా మనం ఏం చేయాలంటే లోకాన్ని వదలాలి. ఇవన్నీ చేస్తేనే ఆయనతో అగపడతాం. వదిలిన ఆయనతో ఉండాలంటే వదలాలి, సంపాదించుకుని ఆయనతో ఉండాలంటే సంపాదించుకోవాలి. ఈ రెండు విషయాలు చాలా ఈజీ కదా నేర్చుకోవటం, తెలుసుకోవటం. ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాం. ఇక్కడ శ్రేష్టమైన జ్ఞానం కోసం నష్టం, క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకుంటాడు. విశ్వాసమును గురించినటువంటి నీతిగల విశ్వాసం ఏం చెప్తుందో నేర్చుకోవాలంటే అది దాని కొరకు నష్టపరుచుకుంటున్నాడు. అలాగే పునరుద్ధాన బలం ఎరుగుటకు నష్టపరుచుకుంటాడు. ఆయన క్రీస్తు యొక్క శ్రమల్లో పాలువాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తం కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నష్టంగా ఎంచుకుంటున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన ఇక్కడ వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనం క్రమంగా నడుచుకుందాం. ఇక్కడెక్కడా కూడా తాగుబోతులు, వ్యభిచారులు ఇవన్నీ కూడా లేవు. కానీ ఇవన్నీ కూడా వాటిని కనబడుతున్నవే. శరీర క్రియలన్నిటిని కూడా మీరేం చేయండి, వాటిని అనుసరించమాకండి. మనం ఆత్మీయులం కాబట్టి అది వ్యభిచారాలు కానీ, ఆల్కహాల్ తీసుకోవడానికి సిగరెట్లు కానీ ఇవన్నీ ఓకే. కానీ అంతకన్నా ముఖ్యమైన ఏం జరుగుతుందంటే అంతరంగికంలో జరుగుతున్నటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అసలు ధనము సమస్త కీళ్లకు మూలం. అది ఆ ధనం ఉండటం వల్లే అన్ని లోకంలో ఉన్న అన్ని కూడా చేరతాయి. కాబట్టి మొదట ఆత్మకు సంబంధించినటువంటి దారిద్ర్యతను తొలగించాలంటే లోకాన్ని నష్టంగా ఎంచాలి. ఆ నష్టంగా ఎంచితేనే తప్ప మనకి భక్తి జీవితంలో, పాపం లేని జీవితంలో జీవించగలుగుతాము. ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనం ఈ విషయాల్లో క్రమంగా నడుచుకుందాం, లోకాన్ని నష్టంగా ఎంచుకుందాం, జ్ఞానాన్ని, శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నిద్దాం, పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తం ప్రయత్నిద్దాం. కాబట్టి దానివల్ల మొదట మనం చేయాల్సింది ఏంటంటే లోకాన్ని నష్టంగా ఎంచుకోవాలి, లోకాన్ని పెంటతో సమానంగా విసర్జించాలి. కాబట్టి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు మనకు అనుగ్రహించబడిన విషయాలు ఇవి. అలాగే ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి? ఇప్పుడు నేను గెలిచిందని కాదు, లోకాన్ని విడిచిపెట్టాను, పెంటతో సమానంగా చూశాను. ఇక్కడ నేను గెలవలా. ఇక్కడ ఏం చేస్తున్నాను? పరీక్ష జరుగుతుంది. పరీక్షలో నాకేమవుతుంది? ఫిట్నెస్ గురించినటువంటి టెస్టులు జరుగుతున్నాయి. ఫిట్నెస్ విషయంలో కూడా పాస్ అయిన తర్వాత ఆయనకేమో అనుగ్రహించబడింది? ఉద్యోగం అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఇదివరకు నేను గెలిచింది అంటే నాకు ఈ ఫిజికల్ టెస్ట్గా కానీ, తర్వాత ఈ పరీక్షలు జరిగిన తర్వాత, ఈ రెండు విషయాలు అయిన తర్వాత ఏమైపోలా, గెలిచిపోలా. కానీ నేను పని చేయాలి. ఇప్పుడు వీటిని మరలా కక్కివేసిన దాటిని మరలా ఈ దుష్టులైన పనివారి వలె ఉండకూడదు. అవి మళ్ళా నేను సంపాదించుకోకూడదు. అందుకని ఆయన ఏమంటాడు? ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనే అయినను, సంపూర్ణ సిద్ధి ఇంకా పొందుకోవటానికి వెళుతున్నాడు. అలాగే నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవాలని పరిగెత్తుచున్నాను. నేను దేని విషయమై పట్టబడుతున్నో అది పొందుకోవడానికి పరిగెత్తుచున్నాను. మనం దేని విషయం పట్టబడ్డాము?
ఆయన రాజ్యంలో ఉండటానికి, ఆ నీతి రాజ్యంలో ఉండటానికి, యేసుతో అగపడటానికి దాని నిమిత్తం పరిగెడుతున్నాను. మొదటగా నేనేం చేస్తున్నాను? ఈ యొక్క లోక సంపదని విడిచిపెడుతున్నాను. లోక సంపదని విడిచిపెట్టి పెంటతో సమానంగా ఎంచి ఆయన ఇచ్చింది తిని బ్రతుకుతూ, ఆయన ఇచ్చినటువంటి దాని ప్రకారం కష్టార్జితంతో నేను బ్రతుకుతూ, నా తోటి వారికి ఇస్తూ, సహాయం చేస్తూ, నేను అందరినీ సహాయం చేయండి అని ప్రోత్సహిస్తూ, సంపద వల్ల మీరు సమృద్ధిని అయినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోలేరని చెబుతూ, అలాగే సంపద కాదు మనకు ముఖ్యము, మనం ఒకరికి ఒకరు సహాయ సహకారాలతోటి మనము విశ్వాస జీవితంలో కొనసాగాలి అని తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నేను ఇప్పుడు ఏదో గెలిచానని నేను చెప్పట్లా, నేను సంపూర్ణ సిద్ధి పొందానని అంటలా. ఇక్కడ ప్రారంభం ఇది. ఈ ప్రారంభం చేసిన తర్వాత మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వెళ్ళకూడదు. దుష్టులైన పనివారు మరలా యేసుతో లోకంతో మరలా యేసుతో మళ్ళీ లోకం అని చెప్పి సంపాదించుకునే స్థితికి వెళ్ళే వారితో వెళ్ళమాకండి. అటువంటి స్థితిలోకి వెళ్ళొద్దు అని చెప్తున్నటువంటి వాక్యులు అనమాట ఇవి. అంటే పరిగెడుతున్నాడు, ఆయన దేనికోసం పట్టబడ్డాడో ఆ విషయాన్ని కోసం పరిగెడుతున్నానన్నాడు. అలాగే 13వ వచనం, సహోదరులారా, నేటి దినం వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఇప్పుడు నేను పట్టుకొని ఉన్నానని నేను తలంచట్లేదు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచున్నాను. వెనుకున్నవన్నీ కూడా మర్చిపోయా, ముందున్న వాటి కొరకు నేను వేగిరి పడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానమును పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. గురి ఎద్దుకు నేను పరిగెడుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము, ఇక్కడే రాస్తున్నాడు, సంపూర్ణమైన వారమందరము అంటే ఏ ఉద్యోగం ఇది? సంపూర్ణులవుటకు వచ్చే ఉద్యోగం. ఈ ఉద్యోగంలోకి వచ్చిన వారందరికీ కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉందము. సంపూర్ణతలోనికి, ఉద్యోగంలోనికి సంపాదించుకుని వచ్చిన వారు మనము. సంపూర్ణత అనే ఉద్యోగంలోనికి మనం వచ్చాము. మన మెడికల్ టెస్ట్లో చూసినట్టయితే మొదటిగా మనకు ఇవ్వబడినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఈ మెడికల్ టెస్టు, ఈ పరీక్షలు ఉత్తీర్ణులని అంటే వీటిలో సెలెక్ట్ అయినటువంటి వారు అంటే సంపూర్ణులయ్యే ఉద్యోగంలోనికి ప్రమోట్ అయిన వాళ్ళు, అంటే ఆ ఉద్యోగాన్ని పొందుకున్నవారు. ఎలా పొందుకుంటారు? పరీక్షల ద్వారా, తర్వాత మెడికల్ ఫిట్నెస్. అంటే ఇక్కడ పౌలు గారు చెప్పే పై వచనాలు ఏంటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆయన ఇప్పుడు వరకు చెప్పినటువంటి 14వ వచనం వరకు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, లోకాన్ని పెంటగా సమానంగా ఎంచుతూ వదిలేశాడు. ఆయన నష్టపరుచుకున్నాడు. ఎందుకని? ప్రభువుతో అగపడుటకు, క్రీస్తుతో కూడా ఆయనతో కూడా అగపడు నిమిత్తం వాటిలన్నిటిని ఆయన ఎంచుకున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. మొదటిగా మనందరం ఏం కలిగి ఉండాలంటే లోకాన్ని సంపాదించుకోకుండా ఉండాలని అన్నదే ఈ సంపూర్ణతలోకి వచ్చినటువంటి ఉద్యోగం చెప్పేది. ఏంటంటే అంటే ఈ భక్తి జీవితంలో మనము సంపూర్ణ సిద్ధి పొందటానికి పరిగెడుతున్నటువంటి మనందరము కూడా వెనుకున్నవి మరిచిపోయి ముందున్న వాటి కొరకు, అంటే అదృశ్యమైనటువంటి వాటిని కొరకు, మనకి స్థానాన్ని చెప్పినటువంటి ఆయన కొరకు ఎదురు చూస్తూ సంపూర్ణం అగుటకు ఈ అయిన వారందరూ కూడా సంపూర్ణమైన వారమందరం ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అంటే ఈ సంపూర్ణత అనే ఉద్యోగానికి వచ్చినటువంటి మనందరం కూడా ఏ తాత్పర్యం కలిగి ఉందాము? లోకాన్ని పెంటతో సమానంగా ఎంచే తాత్పర్యమనే కలిగి ఉందాము. అప్పుడు మనం ఏమవుతాము? ఈ ఉద్యోగం ఖచ్చితంగా చేయగలుగుతాము, సంపూర్ణులవుతాము. సంపూర్ణులము మెల్లిమెల్లిగా. నేను చెప్పే కదా, 10 కోట్లలో 9 కోట్లు పంచి 1 కోటి రూపాయలను ఉంచుకోవటమే సంపూర్ణతలోకి రావటం. నువ్వు సంపూర్ణతలోకి వచ్చినప్పుడు ఆ 1 కోటి రూపాయలు కూడా ఆటోమేటిక్గా జయించగలుగుతావు. ఆ సంపూర్ణ ఉద్యోగంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ఆ 10 కోట్లు నువ్వు వదిలివేసినప్పుడు నీకేం జరుగుతుందంటే సంపూర్ణతలోకి మనం వెళతాము. మాకు ఇల్లు ఉండేది, ఆ ఇల్లు మేము మా చిన్నతనం నుంచి ఉంది. నాకు 43 సంవత్సరాలప్పుడు అది అమ్మేశాము. ఇప్పుడు 55 ఇయర్స్ దాకా వచ్చినాయి. అంటే నాకు ఎప్పుడైతే ఇల్లు అమ్మేశామో మరొక ఇల్లు కొనుక్కుందాం, ఇంకోటి కొనుక్కుందాం అని చిన్న చిన్న ఆలోచన ఉండే. తర్వాత రాను ఏమైందంటే, అయ్యా నీ రాకడ సమీపంగా ఉంది, నేనేమనుకుంటున్నానంటే, అయ్యా నేను ఇంక నా జీవితంలో ఇల్లు కొంటానని, మరలా ఎక్కడే స్థిర నివాసం ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకుంటానని ఆలోచన నాకు లేదు. ఎందుకంటే చెయ్యాలనే ఒక ఆలోచన ఉంది కానీ అది జరిగిద్దన్న ఉద్దేశం నాకు లేదు. ఎందుకు లేదంటే ఆయన రాకడ సమీపించినట్లుగా నాకు కనబడుతుంది. అంటే
10 కోట్లు ఉన్న వ్యక్తి 9 కోట్లు పనిచేసిన తర్వాత సంపూర్ణతలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత వెళుతున్నప్పుడు ఆ 1 కోటి రూపాయలు కూడా ఉండదు. అయితే 9 కోట్లు లేని నా స్థితిలో 1 కోటి రూపాయలు ఉన్నటువంటి ఇల్లు కూడా పోయినప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన రాకడ సమీపముగా ఉందని. అంటే సంపూర్ణతమైనటువంటి ఉద్యోగులను మనం వస్తున్నప్పుడు ఆయన నడిపిస్తాడు. 9 కోట్లు నువ్వు వదులుకున్నప్పుడు 1 కోటి రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు దాని నుంచి కూడా విడుదల ఇస్తాడు అన్న ఉద్దేశం మనకు కలగాలి. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి వారు సంపూర్ణులమై వారమందరము కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరమును ఈ తాత్పర్యంనే కలిగిందము. అప్పుడు దేని గుర్చైనను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. మొదటిగా మనకున్నటువంటి 10 కోట్ల రూపాయల్లో 9 కోట్ల రూపాయలు పనిచేసి 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు కొనసాగండి. ఇంకా దేవుడు నీకు పెళ్లి చేసుకోవద్దన్నాడా, లేకపోతే ఉద్యోగం వద్దన్నాడా, తర్వాత ట్యాబ్లెట్స్ వాడొద్దన్నాడా, అది వేరే తాత్పర్యం. అది ఉంటే దేవుడు తర్వాత బయలుపరుస్తాడు. మొదటిగా నువ్వేం చెయ్యి, ఆయన ఇక్కడ వరకు చెప్పినటువంటిది విషయంలో చూసినట్టయితే లోకాన్ని విసర్జించండి, లోకాన్ని పెంటతో సమానంగా చూడండి, లోకాన్ని నష్టంగా ఎంచుకోండి. అలాగే సంపాదించాలని చెప్పి మరలా వెళ్ళిపోమాకండి. ఇది సంపూర్ణంగా దాంట్లోకి వచ్చినటువంటి వారు. మనం అసంపూర్ణంగా ఉన్నటువంటి లోకాన్ని సంపూర్ణంగా సంపాదించుకున్న స్థితి నుంచి అసలైన సంపూర్ణతలోకి మనం వెళుతున్నటువంటి వారం. కాబట్టి మనకి ఇప్పటి వరకు లభించిన దాన్ని బట్టి అయినను వేరే తాత్పర్యం మనకు ఉంటే అది దేవుడు తర్వాత బయలుపరుస్తాడులే. కానీ మీరేం చేయండి, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకోండి. ఇప్పటి వరకు మనకు సంబంధించినటువంటి ఇక్కడ వరకు నేను చెప్పినటువంటి విషయాల్లో అంటే పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని చెప్తున్నాడు, ఈ విధంగా ఉండండి. వేరే తాత్పర్యం ఏమనుంటే ఆయన బయలుపరుస్తాడు చెప్తాడు. కానీ అయినను ఇప్పటి వరకు మనకు లభించింది. ఇప్పటి వరకు మనకి ఏం లభించింది, లోకంలో సంతోషించండి, ఆనందించండి, లోక విషయాల్లో కాకుండా దేవుని యందు మీరు ఆనందించండి అని చెప్పాడు. అలాగే దుష్టులైనటువంటి పనివారి విషయం జాగ్రత్తగా ఉండమన్నాడు. ఒకవేళ మనం ఆత్మీయులము అని 3వదిగా చెప్పాడు. అలాగే శరీరానుసారంగా నేను ఆనందించగలిగితే నేనే గొప్పవాడు అన్నాడు. అయినను క్రీస్తు నిమిత్తం లోకాన్ని నేను నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. అయితే నేను నష్టంగా ఎంచుకున్నంత మాత్రం నేను సంపూర్ణ అయిపోలేదు, ఈ సంపూర్ణతలోనికి వచ్చిన పనిలోకి వచ్చాను. అలాగే ఇక్కడ నాకు లభించిన దాన్ని బట్టి, క్రీస్తుని సంపాదించుకున్న దాన్ని బట్టి, నాకు అనుగ్రహించబడిన దాన్ని బట్టి, నాకు అందిన దాని సమాచారం ప్రకారం నేను పరిగెడుతున్నాను. అలాగే మనందరం కూడా సంపూర్ణమైనటువంటి వారందరికీ కూడా దేవుడు ఇప్పటి వరకు ఇచ్చిన దాని ప్రకారం నడవండి. మరలా ఏమైనా ఆయన ఇస్తే కనుక దేవుడు మీకు వేరే తాత్పర్యం ఇంకా దేవుడు ఏమైనా బయలుపరిస్తే కనుక అది తర్వాత చూడండి. అయినప్పటికీ ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. మనం ఏం చేద్దాం, క్రమంగా నడుచుకుందాం. అంటే మొదట మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవటం కోసం లోకాన్ని నష్టంగా ఎంచుకుందాం. ఆయన పునరుద్ధార బలాన్ని ఎరుగు నిమిత్తం లోకాన్ని నష్టంగా ఎంచుకుందాం. ఆయన యొక్క రాకడలో ఆయనతో పాటు ఉండటానికి కనబడటాలంటే ఈ లోకాన్ని విడిచిపెడదాం. ఈ తాత్పర్యం మనకు కలిగి ఉన్నట్టయితే సంపూర్ణకు ఆయన సహాయం చేస్తాడు. ఏదైతే పేతురు గారు నా సముద్రం మీద నడుస్తున్న యేసుక్రీస్తు వారిని చూసి ప్రభువా నేను నడుస్తానంటే నడవమన్నాడు. 3 అడుగులు వేసిన తర్వాత మునిగిపోతున్నాడు. మునిగిపోతున్న ఆయన్ని లేపాడు ఆయన. మిగతా వాళ్ళైతే కనీసం కూడా దిగల. కానీ దిగినటువంటి పేతురు గారిని ఆయన ఏం చేశాడు, చేయి పెట్టుకుని తీసుకొచ్చాడు. అలాగే మనం సంపూర్ణ సాగిపోటకు ఎప్పుడైతే లోకాన్ని మనం నష్టంగా ఎంచుకుంటాం క్రీస్తు నిమిత్తం, ఆ నష్టంగా ఎంచుకున్న తర్వాత ఆయనతో పాటు మనం నడుస్తున్నప్పుడు ఒకవేళ మునిగిపోయే సమయాలు వచ్చినప్పుడు ఈ లోకంలో అనేక సమస్యలు ఏయో రకరకాల విషయాలు వచ్చినప్పుడు మునిగిపోతున్నప్పుడు ఆయన చేయబట్టి లేపుతాడు. అంతేగాని దుష్ట పనులన్నీ చేసి లోకంలో అంతా సంపాదించుకుంటే తర్వాత దేవుడు చూసుకుంటాడు అనేసి నిర్లక్ష్యంగా ఉండద్దు. అదేంటంటే లోకాన్ని సంపాదించుకుంటే నువ్వు ఉండవు, ఆయనతో నువ్వు అగపడవు. లోకాన్ని సంపాదించుకుంటే దుష్టుడితో కనబడతావు, లోకాన్ని విడిచిపెడితే యేసుక్రీస్తుతో కనబడతావు. ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇప్పటి వరకు మనకు లభించింది ఏంటిది, మొదటగా మనం చేయాల్సింది లోకాన్ని పౌలు గారు చెప్పిన విధంగా నష్టంగా ఎంచుకోండి. తర్వాత మిగతా ఏం చేయాలో చెప్తాడు. ఈరోజు కొంతమంది పాస్టర్స్ ఏం చేస్తారంటే ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు, ఏది పాపమో చెప్పరు. మొదటగా పాపం ఇదే. మొదటిగా ఇక్కడెక్కడా కూడా ఆయన ఏం చెప్పాడు, ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి ఆత్మీయులకు పట్టే దరిద్రత ఏంటంటే లోక సంపాదనే మొదటగా ఆత్మ నష్టపోట కారణం. శరీరానికి కోరికలే అక్కడ ప్రారంభమవుతాయి. అక్కడ ముగింపు జరగాలంటే ఈ విధమైనటువంటి స్థితిలో మనం ఈ స్థితిని గ్రహించి ఏం చేయాలి, ఇప్పటి వరకు మనకు లభించిన దాని ప్రకారం లోకాన్ని
వదిలిపెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో మనం వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి వరకు వేగిరపడదాం. మనకు వదిలేసిన వాటిని మరలా సంపాదించుకుంటే అది పాపంలో పెద్ద పాపం. నాకు ఇల్లు పోయింది కదా అని చెప్పి నేను ఈసారి నాకు ఎక్కడ బైపాస్ రోడ్లో ఇల్లు పోయింది కదా అని చెప్పి నేను బందర్ రోడ్లో ఇల్లు కొనుక్కుంటాను, బందర్ రోడ్లో సంపాదిస్తాను, నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పి నేను ఏ రోజు ప్రయత్నం చేయాలి. ఆయన అలా చేయమని చెప్పాలి. నీకు ఎక్కడ ఇల్లు పోయినా ఏం పోయినా నువ్వేం నష్టపోయినా నీకు నష్టం అవ్వదు, అది నువ్వు మళ్ళీ పొందుకుంటావని. అది ఇప్పుడు కాదు, నా రాకడలో నువ్వు చూస్తావని తెలియపరుస్తుంది. మనందరం కూడా ఆత్మీయులం. శరీరానుసారంగా మనం ప్రవర్తించొద్దు. ఇక్కడ లభించిన దాన్ని బట్టి మనం నడుద్దాం. ఇంకా వేరే తాత్పర్యం అన్న మీకు కలిగి ఉంటే మందులు వేసుకోవద్దు, లేకపోతే ఉద్యోగం వద్దు, తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవద్దు, ఇట్లాంటి మీకు ఏమైనా తాత్పర్యాలు కలిగి ఉంటే అది దేవుడు బయలుపరుస్తాడు. చెప్తాడు ఆయన, తప్పనిసరిగా చెప్తాడు. మొదటిగా మాత్రం మీరు ఇది చేయండి చాలు. మళ్ళీ ఇది చేసి అది కూడా చేస్తారని చెప్పి బయలుపరచకుండా మీరు చేశారంటే నష్టపోతారు. అసలుకే ఎసరు వస్తుంది. జాగ్రత్త. మీరు పెళ్లి చేసుకున్న ఆయన ఇష్టం ఏమండు, ట్యాబ్లెట్లు వేసుకున్న ఏమండు, తర్వాత ఉద్యోగం చేసుకున్న ఏమండు, కానీ కూర్చుకుంటే మాత్రం, సంపాదించుకుంటే మాత్రం ఆయన మనతో ఉండడు. ఉన్నదాన్ని పనిచేసినప్పుడు అది మన ఆత్మరక్షణ కొరకే, సంపూర్ణులు అవటానికే. అసంపూర్ణం మనం ఎన్ని లక్షల కోట్లు దాచుకున్న సంపూర్ణులం కాలేము. వదిలితే మాత్రం సంపూర్ణులం అవుతాము. సంపూర్ణులయ్యే ఉద్యోగులకు మనం వచ్చాము. అసంపూర్ణులైన మనిషి సంపూర్ణుడు కావాలని దేవుని కోరిక. ఆ కోరిక ప్రకారం ఆయన హింసింపబడి, ద్వేషించబడి, దూషించబడి మనలను రక్షించాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకుంటే తప్పించుకోలేరు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మనకు లభించిన దాని ప్రకారం క్రమంగా నడుచుకుందాం. దేవుడు అట్లా నడుచుకుంటూ సహాయం చేయను గాక. ఈ మాటలు అనుగ్రహించిన ఆయనకే సర్వగంతమేమి చెందును గాక. ఆమేన్.